హాయ్ ఫ్రెండ్స్, ప్రైజ్ లార్డ్. చాలా రోజుల తర్వాత ఒక మంచి స్టోరీ తీసుకొని మీ ముందుకు వచ్చాను. ఒక ఊరిలో ఒక బాబు ఎప్పుడు హాలిడేస్ వచ్చినా వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి, వాళ్ళ నానమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేవాడు. కానీ కొన్ని రోజుల తర్వాత ఆ బాబు 8th క్లాస్ 9th క్లాస్ అట్లా వచ్చేసరికి నేను ఒక్కడే వెళ్తా అనేసి వాళ్ళ మమ్మీ డాడీని రిక్వెస్ట్ చేస్తారు. ఇక వాళ్ళ మమ్మీ డాడీ సరేలే వెళ్ళు అనేసరికి అంతా బ్యాక్ ప్యాక్ చేసుకొని బయలుదేరుతారు. అప్పుడు వాళ్ళ డాడీ ట్రైన్ ఎక్కించేటప్పుడు, బాబు నీకు ఎప్పుడైతే భయంగా ఉంటుందో ఈ చిట్టిని నువ్వు చదువు అనేసి అంటాడు. ఇందులో ఏముంది డాడీ అంటే, నీకు ఎప్పుడైతే భయంగా అనిపిస్తుందో ఈ చిట్టిని చదువు అంటాడు. అప్పుడు సరే అనేసి ట్రైన్ ఎక్కేస్తాడు. ఇక ట్రైన్ మూవ్ అవుతుంది. ఇప్పుడు ఒక బూచోడు వచ్చి అతన్నే చూస్తూ ఉంటాడు. అప్పుడు తనకి చాలా భయం వేస్తుంది. అప్పుడు ఒక అంకుల్ వచ్చేసి తన ముందే కూర్చొని అతన్నే చూస్తూ ఉంటాడు. అప్పుడు తెలియని మనుషులను చూసి, అక్కడ బూచోళ్ళని చూసి చాలా భయపడిపోతాడు. అప్పుడు ఇక బాబు ఏడవడం మొదలు పెడతాడు. ఏడ్చేటప్పుడు తనకి గుర్తొస్తుంది కదా, మా డాడీ ఈ చిట్టి నా జేబులో పెట్టాడు, భయమైనప్పుడు చదవమన్నాడు అనేసి ఈ చిట్టిలో ఏముంది అనేసి చదువుతాడు. అప్పుడు అందులో ఏముంటుందో తెలుసా? గెస్ చేయండి. అందులో ఏమని ఉంటుందంటే, బాబు భయపడకు, నేను నీ వెనక డబ్బాలోనే ఉన్నాను అనేసి అంటాడు. ఇక బాబు ఏడవడం ఆపేసి హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇక నెక్స్ట్ స్టేషన్ వచ్చినాం ఏమిటి, వాళ్ళిద్దరూ కలిసిపోతాడు. అప్పుడు ఆ బాబు అంటాడు కదా, నాన్న ఇంకా నిన్ను మమ్మీని వదిలేసి ఇంకెప్పుడు నేను ఒక్కడిని వెళ్ళను నాన్న అనేసి అంటాడు. విన్నారు కదా ఫ్రెండ్స్, అప్పుడప్పుడు మన లైఫ్లో కూడా అలా జరుగుతాయి. ఒక్కొక్కసారి లోన్లీగా ఫీల్ అవ్వడము, భయం అవుతుంది. ఎగ్జామ్ అప్పుడు నేను పాస్ అవుతానా ఫెయిల్ అవుతానా, మంచి మార్క్స్ వస్తాయా అనేసి భయపడము. కానీ దేవుడు ఏమన్నాడంటే, భయపడకు, దిగులు పడకు, నువ్వు నా సొత్తు అనేసి అన్నారు. ఎప్పుడు విడిచిపెట్టరు, మనతోనే ఉంటాడు. మనము ఎప్పుడు భయం కానీ ఒంటరిగా ఉన్నాను అనేసి భయపడొద్దు, దేవుడు మనతోనే ఉంటాను. ఓకే ఫ్రెండ్స్, ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, ప్రైజ్ ది లార్డ్.